నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం బుధాదిత్య యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బుధుడు ప్లస్ ఆదిత్యుడు అంటే రవి, వీరిద్దరి కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతుంది అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. రవికి చాలా దగ్గరగా ట్రాన్సిట్ అయ్యే గ్రహాలు బుధుడు, శుక్రుడు. సో వీళ్ళిద్దరూ చాలా కంజెక్స్ట్ అవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా కంబస్ట్ అయ్యి చాలా దగ్గరగానే ట్రాన్సిట్ అనేది జరుగుతూ ఉంటుంది. రవి మనం చూసుకున్నట్టయితే ఎవరి జాతక చక్రంలో అయినా చూడండి, ఒక రాశి మించి అయితే పక్కన ఉండరు. ఉంటే ఆ రాశిలో ఉండటం జరుగుతుంది బుధుడు, లేదంటే పక్క రాశిలోనే ఉంటారు. 30 degrees ట్రాన్సిట్లోనే వాళ్ళిద్దరు తిరుగుతూ ఉంటారు. 2-3 రాశులు అంతరం ఉండటం అనేది జరగదు ఎప్పుడు చూసినా. ఒకవేళ మనకి అలా ఎవరైనా చార్ట్ తీసుకొచ్చి దీనికి చెప్పండి అంటే మనం ఇది తప్పు చార్ట్ అని కూడా మనం చెప్పచ్చు. మనకి ఏదో ఫేక్ చార్ట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి మనం చెప్పవచ్చు. కొన్ని మనకి గురువు ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు. శని ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి చెప్పవచ్చు. అలాగే ఈ బుధుడు రవికి ఎంత దగ్గరగా ట్రాన్సిట్ అవుతాడు అంటే ఇంచుమించు ఒకే డిగ్రీలో నుంచి చూసుకున్నట్టయితే 29-30 డిగ్రీల్లోనే ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అదే రాశిలో ఉంటారు, లేదా పక్క రాశిలో అన్నా ఉంటారు. కాబట్టి మనకి ఎవరైనా ఏదైనా వేసిన చార్ట్ తీసుకొచ్చి దీని ఫలితం చెప్పండి అంటే మనం అవి చూసి చెప్పవచ్చు. వీళ్ళు మనల్ని టెస్ట్ చేయడానికి ఇస్తున్నారా, లేదంటే నిజంగానే అడుగుతున్నారా. ఒకవేళ అలా కానీ ఉంటే మనం వాళ్ళని డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అడగాలి. ఎందుకంటే అది సందేహం లేకుండా అది రాంగ్ చార్టు, తప్పు చార్టు అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకున్నట్టయితే వీరిద్దరూ కలిసి మనకి 12 రాశుల్లో ఎప్పుడూ ట్రాన్సిట్ తిరుగుతూనే ఉంటుంది. కానీ ఈ యోగం ఎక్కడ ఏర్పడుతుందా అంటే రవి ఉచ్చస్థానమైన మేషరాశిలో కనుక వీరిద్దరూ కనుక కలిసి ఉన్నట్టయితే ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా అవి ఈ యోగం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ తర్వాత సింహంలో రవి స్వక్షేత్రము కాబట్టి అక్కడ కూడా రవి బుధులు కలిసినట్టయితే ఈ యోగం ఏర్పడుతుంది అని చెప్పడానికి మనకి అవకాశం ఉంది. అలాగే మళ్ళీ ఈ యోగము మిథున కన్యల్లో కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇందాక రవికి ఉచ్చక్షేత్రము, స్వక్షేత్రము చెప్పుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా నాకు ఈ యోగం ఉందండి, ఇద్దరు కలిసి ఉన్నారండి, నాకు యోగం ఉందండి అని చెప్పడానికి లేదు, మనం చెప్పలేము. ఎందువల్ల అవి ఏ మకరంలోనో కుంభంలోనో అయితే రవికి అది చాలా కంఫర్టబుల్ ప్లేస్ కాదు అది. కాబట్టి అక్కడ ఏర్పడదు అది ఆ స్థానంలో. అలాగే రవి నీచపడ్డ మనకి తులారాశిలో కూడా ఏర్పడదు. అలాగే మనకి బుధుడు నీచపడ్డ మీనరాశిలో కూడా ఏర్పడదు. కాబట్టి ఎక్కడ ఏర్పడుతుంది అనేది మనకి ముఖ్యంగా చూసుకోవాలి. 12 భావాలు 12 రాశుల్లో అన్ని చోట్ల కూడా దీన్ని మనం బుధాదిత్య యోగం అని అనలేం. కాబట్టి మిథున రాశిలో బుధుని స్వక్షేత్రము, అలాగే కన్యా రాశిలో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే బుధునికి ఉచ్చక్షేత్రము, స్వక్షేత్రము, అలాగే మూల త్రికోణము. కాబట్టి ఇది అత్యంత బుధునికి శక్తివంతమైన క్షేత్రం. కాబట్టి కన్యా రాశిలో ఏర్పడినట్టయితే వీరికి చాలా మంచి విశేషము అని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రాజయోగం అనేది ఉంటుంది. వారికి వచ్చిన ఆధిపత్యాలను బట్టి ఉదాహరణకి ధనుర్లగ్నం తీసుకుందాం. ధనుర్లగ్నం తీసుకుంటే భాగ్యాధిపతి, దశమాధిపతి కనెక్షన్. ఇక్కడ సప్తమాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు ఇక్కడ ఒకంత ఇబ్బంది పెట్టినా కూడా, వివాహ సమయంలో కలత్ర విషయాల్లో కాస్త ఇబ్బందులు వచ్చినా కూడా ఉద్యోగపరంగా వీరికి అద్భుతమైన ఇది చూపిస్తారు. మంచి రాజగౌరవము, మంచి గవర్నమెంట్ ఉద్యోగము, మంచి పొజిషన్, స్టేటస్, అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తారు. మంచి అధికారం వీరి చేతిలో ఉంటుంది. అంటే ఒక సంతకం చేస్తే పని అయ్యే స్థాయికి వీరు చేరుకుంటారు. మంచి గవర్నమెంట్ ఆఫీసర్స్లో వాటిల్లో కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇది ఎంత దూరంగా ఉంది, కంజెస్ట్ అయిపోయింది అంటే బుధుడు చాలా క్లోజ్ డిగ్రీస్లో ఉండి ఒకే డిగ్రీలో ఉన్నప్పుడు ఫలితం అంతగా మనకి కనబడదు. కాస్త దూరంగా మనకి 8-10 డిగ్రీలు ఆ తర్వాత దాటి ఉన్నట్టయితే ఆ ఫలితం అనేది వస్తుంది. చక్కగా వీరికి మంచి యోగవంతంగా ఉంటుంది. వారి జీవితం అంతా కూడా మంచిగా ఉంటుంది. చక్కగా వీరికి దీర్ఘాయువు ఉంటుంది, భోగభాగ్యాలు, చక్కని సంతానము, చక్కని ఆడవారైతే చక్కని భర్త, మగవారైతే చక్కని భార్య, ఇట్లా అన్నీ కూడా వాళ్ళ కుటుంబంలో కావాల్సిన, జీవితంలో కావాల్సినవన్నీ కూడా వీరు సంపాదించుకుంటారు స్వశక్తి మీద. వారి తల్లిదండ్రుల నుంచి వచ్చేది ఒక ఎత్తు అయితే వీరు జీవితంలో స్థిరపడి
ఒక స్టెప్ తర్వాత ఒకటి కష్టపడి చదువుకొని పైకి రావటం, ఉద్యోగం సంపాదించడం, ఇట్లా లేదు ఉన్నదాన్ని డెవలప్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్ళడం వ్యాపారాల్లో, ఈ రకంగా వీరు దినదినాభివృద్ధి అయితే చెందుతూ ఉంటారు. కాబట్టి ఈ బుధాదిత్య యోగము అన్ని చోట్ల మనకి ఏర్పడదు, కావున ఇది పరిశీలించుకోవాలి. ముఖ్యంగా మేషరాశి, సింహరాశిలో రవి ఉచ్చక్షేత్రము, స్వక్షేత్రము, అలాగే బుధుడి స్వక్షేత్రాలైన మిథున, కన్యల్లో మాత్రమే ఇది ఏర్పడుతుంది అని మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో మీద సందేహం ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.